మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జీవితాలు ఇక్కడ గడుపుతున్నాము. ఈ రోజున మహాత్మా గాంధీ చాలా పెద్ద ప్రముఖ మన లీడరు, మన జాతిపిత. కానీ ఆయన స్మారకం కోసం మన ఇల్లు కూలగొట్టేసి మన జీవితాలు పాడు చేసేసి చేయమని డెఫినెట్ గా మహాత్మా గాంధీ గారు కోరుకుని ఉండరు. హైదరాబాద్ లోని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. హైదర్షా కోర్ట్ మధు పార్క్ అపార్ట్మెంట్ కు చేరుకుని అక్కడ బాధితులతో మాట్లాడుతున్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మా సపోర్ట్గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియ. ఏదైతే హైదరాబాద్ లోని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, హైదరాబాద్ లో మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే గతంలోనే మూసీ నదికి ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున కూడా రివర్ ఫ్రంట్ తో వచ్చేటువంటి అభివృద్ధితోటి అక్కడ ఇల్లు అపార్ట్మెంట్లను పూర్తిగా తొలగిస్తారు. నదీ గర్భంలోకి ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పి చూపిస్తున్నటువంటి ఏరియాలో చాలా చోట్ల దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారిని ఇళ్లను తొలగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇటీవలనే ఒక పోరుబాట పట్టింది. మరోవైపు ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు నేతృత్వంలో పార్టీ నేతలంతా కూడా ఇటు టిప్పు ఖాన్ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి మధు పార్క్ అపార్ట్మెంట్ కు చేరుకొని అక్కడ వైపు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పటోళ్ల కార్తిక్ రెడ్డి, ఇతర నాయకులంతా కూడా అక్కడ చేరుకొని ఒకవైపు మధు పార్క్ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు. అక్కడ బాధితులతోని వాళ్ళతో మాట్లాడుతున్నారు. వారి వెర్షన్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు అనేక చోట్ల కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోని భారీ గాంధీ విగ్రహంతో పాటు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని అడిగి 90 ఎకరాల రక్షణ శాఖ భూములను కూడా కేటాయించాలని కోరారు. ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ దశాబ్దాలుగా టిప్పు ఖాన్ బ్రిడ్జికు దగ్గరలోనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో దాన్ని మొత్తం తొలగిస్తారనే ఆందోళనతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మూసీ నదికి రెండు వైపులా ఈసీ మూసీ నదుల సంగమ స్థానంతో పాటు రెండు వైపులా అనేక చోట్ల ప్రభుత్వం భూములు సేకరించి ఈ ప్రాజెక్టును చేపడుతుందని చెప్పేసి తెలియడంతో కూడా చాలా మంది స్థానికులు ఆందోళన పడుతున్నారు. వారంతా కూడా తమ ఆస్తులు కోల్పోతాము, మేము దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి ఈ ఇళ్లని కూడా కోల్పోతామని భయపడడంతో కూడా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసానిపైన పోరాటం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. నగరంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా బాసటగా వారికి అండగా నిలుస్తున్నారు. ఈ రోజు హరీష్ రావుతో పాటు ఇటు సుధీర్ రెడ్డి, మాధవర కృష్ణారావు, పటోళ్ల కార్తిక్ రెడ్డి అంతా కూడా అక్కడికి చేరుకొని ఆ కాలనీ వాసులకు, ఆ అపార్ట్మెంట్ వాసులకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం పైన అవసరమైతే లీగల్ ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. మొత్తానికైతే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇష్యూ అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద అంశంగా మారింది. నగరంలో ఎన్ని అపార్ట్మెంట్లు పోతాయి, ఎంతమంది పేదల నివాసాలు పోతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మార్కింగ్ చేస్తూ ఉండడం పట్ల కూడా ఆ పరిధిలో తమ ఆస్తులు ఏ మేరకు పోతాయని చెప్పేసి చాలా మంది చూసుకుంటున్నారు. దీంతో వారికి భరోసా కల్పించడం కోసం, వారిలో జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం స్థానికంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఉపనేత హరీష్ రావు నేతృత్వంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. లేఅవుట్ ప్లాన్ అప్రూవ్ చేసుకుని ట్యాక్సులు కట్టిన బిల్డింగ్ ఇది. ఈ రోజు 450 ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమంది ఫ్యామిలీస్ ని రోడ్డున పడేయడము గవర్నమెంట్ అక్విజిషన్ నోటీస్ ద్వారా అంటే చాలా దారుణమైన పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ కానీ ఇక్కడున్న ఎడ్యుకేషన్ వైజ్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు కానీ వీళ్ళంతా కూడా అఫెక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో
మేమేమి ఇల్లీగల్ గా ఉండట్లేదు, లీగల్ గానే ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 15 years వీఆర్ పేయింగ్ అవర్ taxes టు ది గవర్నమెంట్. ఇట్ ఈజ్ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ రైట్ ఫర్ షెల్టర్. అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరాశ్రయాలను చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఒక గాంధీ బొమ్మ కోసము ఇంతమందిని రోడ్డున పడేయవలసి వచ్చిందా? ఇది చాలా అన్యాయము, దారుణము. దీన్ని ఖండించాలి. అందరి సపోర్టు తీసుకుని దీన్ని ముందుకెళ్లి మేము ఫైట్ చేయదలుచుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సాయిబాబా గారు. హలో, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత నమస్కారాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మా బోటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు దగ్గర 50% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేసి ఆయన ప్రజాపాలన అనే పేరుతోటి మమ్మల్ని రోడ్డు మీద పడేయటానికి సిద్ధమయ్యాడు. మేము 11 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 4 పిల్లలు చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు దూర దూర ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నారు. నేను నా భార్య పుట్టెడు అనారోగ్య కారణాలు ఉన్నాయి మాకు. మేము మాకు ఇక్కడ ఏంటంటే అందరూ సహకరిస్తారు. ఇది 425 కుటుంబాలు కావు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.